హలో ఆల్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈ రోజు మనం ఇన్ఫ్లేషన్ ఈ చార్ట్ ద్వారా మీకు ఇన్ఫ్లేషన్ యొక్క డిఫరెంట్ టర్మ్స్ ని మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంత పీరియడ్ ఆఫ్ టైంకి రైజింగ్ ప్రైసెస్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. మనం ఆల్రెడీ చదువుకున్నాం. కొంత పీరియడ్ ఆఫ్ టైంకి ప్రైసెస్ జనరల్ ప్రైసెస్ రైజ్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ ఒకసారి ఇంక్రీజ్ అయిపోయాక అండ్ అది డిక్రీజ్ అవడం మొదలెడితే, అంటే ముందు నెలతో పోల్చుకుంటే ఈ నెల ధరలు తగ్గితే అప్పుడు అలాంటి కండిషన్ మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ టచ్ అయ్యి తగ్గడం మొదలవుతుంది. సో ఈ కండిషన్ డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో స్టిల్ పాజిటివ్లోనే ఉందంటే హయ్యర్ ప్రైసెస్లోనే ఉంది, కంపేరేటివ్లీ ముందు మంత్తో పోల్చుకుంటే తక్కువ ఉంది, స్టిల్ హయ్యర్లోనే ఉంది. ఇలాంటి కండిషన్ డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. తర్వాత మూడోది డిఫ్లేషన్. సో డిఫ్లేషన్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. సో జనరల్ ప్రైసెస్ బాగా తగ్గిపోవడం. సో జనరల్ ప్రైసెస్ బాగా తగ్గిపోతే దాన్ని డిఫ్లేషన్ అంటారు. ఓకే, సో ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోయి ప్రైసెస్ తగ్గిపోయి అన్నీ కూడా చాలా చీప్గా దొరుకుతాయి. సో అలా దొరికితే ఈ కండిషన్ డిఫ్లేషన్ అంటాం. సో ఇలాంటి కండిషన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేసి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకొని అగైన్ ఇన్ఫ్లేషన్ వర్క్ కాకపోయినా జనరల్ ప్రైసెస్ తేడానికి ప్రయత్నిస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, స్టిల్ నెగిటివ్లోనే ఉంది, కంపేరిటివ్లీ ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే దాని ధరలు కొంచెంగా పెరిగాయి. సో అలాంటి కండిషన్ వస్తే దాన్ని రీఫ్లేషన్ అంటాం. సో రీఫ్లేషన్ అంటే ఏంటి? సో ముందు నెలలో కేజీ ఉల్లిపాయలు 30 రూపాయలు దొరికితే ఇప్పుడు 35 రూపాయలు దొరుకుతుంది. సో ఇలాంటి కండిషన్ని రీఫ్లేషన్ అంటాం. అగైన్ మళ్ళీ రైజింగ్ ప్రైసెస్ అయితే ఇన్ఫ్లేషన్. సో ఈ 4 మీకు అర్థం అవడానికి అగైన్ మనం ఒక కమ్యూనిటీ తీసుకుందాం. ఆ కమ్యూనిటీ వల్ల మీకు బాగా అర్థమవుతుంది. లైక్ అగైన్ 1 kg ఆఫ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. సో 1 kg ఆఫ్ ఆనియన్స్ ధర జనరల్ ప్రైసెస్లో 40 రూపీస్ వేసుకుంటున్నాను. జనరల్ ప్రైసెస్ 40 రూపీస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చేసరికి దాని ధర 45 అయిపోయింది. ఫిబ్రవరికి వచ్చేసరికి దాని ధర 45 అయిపోయింది. సో ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసరికి దాని ధర 40 రూపీస్ అయిపోయింది. తర్వాత అగైన్ ప్రైసెస్ రిడక్షన్ అయ్యాయి. మార్చ్కి వచ్చేసరికి 43కి వచ్చింది. సో స్టిల్ ఎక్కువగానే ఉంది. జనరల్ ప్రైసెస్తో పోల్చుకుంటే 43 ఎక్కువే, కానీ కంపేరేటివ్లీ 45తో పోల్చుకుంటే 2 రూపీస్ తక్కువ. కాబట్టి ఇలాంటి కండిషన్ మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఆ తర్వాత అగైన్ ప్రైసెస్ బాగా రెడ్యూస్ అయిపోయి మనకి 25 రూపీస్కి వస్తుంది. సో ఇంత జనరల్ ప్రైసెస్ 40 రూపీస్ అయితే ఇంత తక్కువకి వస్తుంది కాబట్టి సో ఇలాంటి కండిషన్ మనం డిఫ్లేషన్ అంటాం. అగైన్ దాని ప్రైసెస్ రైజ్ అయ్యి 35కి వచ్చింది అనుకోండి. సో స్టిల్ తక్కువే ఉంది, జనరల్ ప్రైసెస్తో పోల్చుకుంటే తక్కువే ఉంది, కానీ బిఫోర్ మంత్స్తో పోల్చుకుంటే జూన్ జూలైలో దీని తాలూకా ధర 35 రూపీస్ అవడం వల్ల ఇలాంటి కండిషన్ రీఫ్లేషన్ అంటే అగైన్ పెరుగుతుంది అని అర్థం. సో అగైన్ మళ్ళీ ఇన్ఫ్లేషన్. సో ఇది ఈ కర్వ్ ద్వారా మనకి 4 టర్మ్లు తెలుసుకోవడం జరిగింది. అండ్ ఎక్కువగా ఎగ్జామ్స్లో మనకి అడిగే ఇంకొక ఇన్ఫ్లేషన్ స్టాగ్ఫ్లేషన్. వాట్ ఈజ్ స్టాగ్ఫ్లేషన్ అని అడుగుతాడు. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి లేదండి, సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్. సో మనం ఓన్లీ డిమాండ్, సప్లై, ప్రైసెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ వీటి కోసం మాట్లాడుతున్నాం. సో ఒక ఇన్ఫ్లేషన్ వస్తూ అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇలాంటి కండిషన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటూ ఇన్ఫ్లేషన్ ఉంటాయి. లైక్ ధరలు పెరిగిపోతున్నాయి కానీ ఎవరికి కూడాను ఉద్యోగం, జీతాలు ఇలాంటివి లేవు. సో ఆటోమేటిక్గా ఈ కంట్రీ ఒక ఎకానమీ, ఒక బేస్ ప్రైస్ చార్జెస్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇలాంటి వర్స్ట్ కండిషన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. సో అలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేయాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పెంచాలి. అన్ఎంప్లాయ్మెంట్ పెంచడం అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తారు. సో అన్ఎంప్లాయ్మెంట్తో పాటు ఇన్ఫ్లేషన్ కూడా ఉంటే, అంటే రైజింగ్ ప్రైసెస్ జనరల్ ప్రైసెస్తో పోల్చుకుంటే బాగా ఎక్కువగా ఉంటే సర్వైవల్ కష్టం అవుతుంది. ఇలాంటి కండిషన్లో మనకి మెజర్స్, ఆర్బీఐ మెజర్స్, ఫిజికల్ మెజర్స్ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. సో వెన్ ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ మీట్స్ దెన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను.
సో అదండి ఓవరాల్గా టాపిక్. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.